హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇవాళ అయితే బాలామృతం పిండితోటి ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాలామృతం పిండిని కొంచెం గిన్నెలో వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాము. నేను ఇంకా ఈ పిండిలో ఏమీ వేయట్లేదండి. దీంట్లోనే అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా దీంట్లో మనం ఏం వేసుకునే పని లేదు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి ఇలా ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు. ఇలా ముద్దలాగా అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కవర్ని వాష్ చేసి తీసుకుందాము. దీని మీద నేను పిండి ఒక పెద్ద సైజు ముద్దలా తీసుకొని ఇలా కవర్ మీద ప్రెస్ చేసుకుందామండి. నేను రొట్టెలు చేస్తున్నానండి బాలామృతంతో. ఇలా చేతితోనే ప్రెస్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని తడి చేసుకుంటూ చేయిని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నేను చూపించే విధంగా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉందాము. ఇది మరీ పెద్దగా ప్రెస్ చేయకూడదండి, ఇరిగిపోతుంది. ఇలా మనకు సరిపడా ప్రెస్ చేసి ఇప్పుడు పెంకు మీద వేసుకుందాము. ఇది పెంకు మీద వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా చేతి మీద వేసుకొని చిన్నగా కవర్ తీసేసి వేసుకోవాలి. ఇది కొంచెం అటు ఇటు అయినా ఇరిగిపోతుంది. నేను దీని మీద నూనె అస్సలు వేయలేదండి. ప్లేట్ పెట్టేస్తున్నాను ఒక 5 నిమిషాలు. ఇప్పుడు తిరగేసుకుందాము. ఇలాగే ఒక సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము. ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు తిరగేసి కాలిందేమో చూద్దాము. ఇలా కాలినాక ప్లేట్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.